హాయ్ కన్నా. ఈరోజు పెద్ద మామ పాము కథ విందాం. ఒకప్పుడు ఒక అడవిలో ఒక చిన్న పాము ఉండేది. దాని పేరు చిన్ని. చిన్ని చాలా చురుగ్గా ఉండేది. కాకపోతే దానికి కొంచెం అహంకారం కూడా ఉండేది. ఒకరోజు చిన్ని అడవిలో ఆడుకుంటూ ఓ పెద్ద పామును చూసింది. ఆ పెద్ద పాము చాలా తెలివిగా ఉండేది. అందరూ ఆ పెద్ద పాముని పెద్ద మామ అని పిలిచేవాళ్ళు. చిన్ని ఆ పెద్ద మామ దగ్గరికి వెళ్ళి, ఓయ్ పెద్ద మామ, నువ్వు చాలా నిదానంగా కదులుతున్నావే, నన్ను చూసావా ఎంత వేగంగా పరిగెడుతున్నానో అని అంటుంది. పెద్ద మామ నవ్వుతూ, వేగం బాగానే ఉంటుంది చిన్ని, కానీ తెలివి కూడా ముఖ్యం అని అంటుంది. దానికి చిన్ని, అదేంటి తెలివి, నేను వేగంగా ఉంటే చాలు కదా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఒకరోజు అదే అడవిలో ఒక పులి కింద పడి మోకాలు విరిగిపోతుంది. ఇప్పుడు దానికి సహాయం అవసరం. అదే సమయంలో చిన్ని అక్కడికి వస్తుంది. పులి చిన్నిని పిలిచి, నాకు నీ సహాయం కావాలి అంటుంది. అప్పుడు చిన్ని, ఓయ్ నేనేమైనా బలవంతున్నా, నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అనుకోకుండా పెద్ద మామ కూడా అటువైపే వస్తాడు. అప్పుడు పులిని అలా చూసి నీళ్లు తెచ్చిచ్చి మిగతా జంతువుల్ని పిలిచి సాయం చేస్తుంది. ఇక ఆ రోజు తర్వాత నుంచి అడవి జంతువులందరూ పెద్ద మామ పాముని ఇంకా ఎక్కువ గౌరవించారు. అప్పుడు చిన్న పాముకు అర్థమైంది, తెలివితో దయతో నడుచుకుంటే మనం నిజమైన గొప్పవాళ్ళం అవుతాము అని. ఈ కథలో నీతేంటంటే, గర్వం కాదు, సహాయంతో తెలివితో ఉంటే అదే మన నిజమైన బలం. రేపు ఇంకో కథతో వస్తాను. అప్పటి వరకు టాటా.